ఇప్పుడే వెబ్ సిరీస్ కంప్లీట్ చేసిన నయనం విచ్ ఇస్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై స్వాతి ప్రకాష్. జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. మన వరుణ్ సందేశ్ గారి లీడ్ రోల్. ట్రైలర్ చూస్తే ప్లాట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే, సో అందుకని సిరీస్ స్టార్ట్ చేసిన. మరి సిరీస్ ఎట్లుంది, చూడొచ్చా లేదా అనేది మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ప్లాట్ ఏందనంటే, ఐ డాక్టర్ అయిన వరుణ్ సందేశ్ తన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ పైన ఇల్లీగల్ గా ఐ మెమరీ ట్రాన్స్ఫర్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు. అసలు ఈ ఎక్స్పెరిమెంట్ ఏందనంటే, పేషెంట్ ఐలోకి ఒక ఫ్లూయిడ్ ని ఇంజెక్ట్ చేసి దాని ద్వారా పేషెంట్ ఏదైతే చూస్తున్నారో అది డాక్టర్ వరుణ్ సందేశ్ కూడా చూడొచ్చు. లైక్ సీసీ కెమెరా ఇన్ ఐస్ లాగా. బట్ ఓన్లీ డేలో 8 minutes మాత్రమే చూడొచ్చు. సో అట్లా వరుణ్ సందేశ్ ఒక పేషెంట్ ఐ ద్వారా చూస్తున్నప్పుడు ఒక మర్డర్ ని చూస్తాడు. ఆ మర్డర్ అయింది ఎవరు, అసలు మర్డర్ ఎందుకు చేశారనేదే కంప్లీట్ స్టోరీ. సిరీస్ ఫస్ట్ 2 episodes అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రాపర్ గా వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం అంత ఎంగేజింగ్ ఉంటుంది. బట్ దాని తర్వాత వచ్చే ఎపిసోడ్స్ అంత గ్రిప్పింగ్ అయితే ఉండవు. మోర్ ఓవర్ కొన్ని సీన్స్ దగ్గర ఎందుకింత డ్రాగ్ చేస్తున్నారు అనిపిస్తుంది. బెస్ట్ పార్ట్ ఆఫ్ ద సిరీస్ ఏదైనా ఉంది అని అంటే మొత్తం రియల్ లొకేషన్స్ లోనే ఉంటది. ఈవెన్ అది సెట్ అయినా కూడా అది రియల్ లొకేషన్ ఫీలింగ్ నే ఇస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సిరీస్ కి మెయిన్ పాజిటివ్ ఏదైనా ఉందంటే అది సినిమాటోగ్రఫీ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే. ఒక ప్రాపర్ వరల్డ్ ని బిల్డ్ చేశారు. మనం ఆ వరల్డ్ లో ఉన్న మన ఫీలింగ్ అయితే పక్కా ఇస్తుంది. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ అన్ని ఫ్లాట్ గా వెళ్తుంటాయి. మనకంత ఎంగేజింగ్ అయితే అనిపించదు. అండ్ క్లైమాక్స్ ని ప్రిడిక్ట్ చేయొచ్చు. సో మనం ఆ థ్రిల్ త్రూ అవుట్ ద సిరీస్ అయితే ఫీల్ అవ్వలేము. యాక్టర్స్ విషయానికి వస్తే దే డిడ్ డీసెంట్, కానీ కొన్ని చోట్ల సీరియల్ యాక్టింగ్ అనిపిస్తుంది. ఐ మీన్ కొంచెం ఇమ్మెచ్యూర్ గా అనిపిస్తుంది. అది యాక్టర్స్ తప్పు కూడా కాదనుకోండి, ఆ సీన్స్ అలా రాశారు. కామెడీ అయితే ఏముండదు. మెయిన్ బీజిఎం బాగుంది. అండ్ మెయిన్ డైరెక్టర్ స్వాతి ప్రకాష్ గారి గురించి మాట్లాడుకుంటే మంచి ప్లాట్ ని తీసుకున్నారు. అండ్ డైరెక్షన్ కూడా బాగుంది. బట్ థ్రిల్లర్ మూవీస్ కి ఉండాల్సిన గ్రిప్పింగ్ రైటింగ్ అయితే సిరీస్ లో లేదు. దానివల్ల మనకు ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వదు. మోర్ ఓవర్ ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా రావాలి భయ్య. బట్ ఎట్ ద సేమ్ టైం గ్రేట్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ కూడా ఉంటే సూపర్ ఉంటుంది. నయనంలో అదే మిస్ అయింది. మంచి కాన్సెప్ట్ అండ్ సిరీస్ టోన్ ని కూడా బాగా సెట్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. బట్ గ్రిప్పింగ్ రైటింగ్ లేకపోవడంతో నాకైతే యావరేజ్ 1 time వాచ్ అనిపించింది. మంచి రైటింగ్ ఉంటే తెలుగులో మరొక దూతా సిరీస్ లాగా బ్లాక్ బస్టర్ అయ్యేది. సిరీస్ కి సీజన్ 2 కూడా ఉంది. సీజన్ 2లో గనక మంచి గ్రిప్పింగ్ రైటింగ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ సిరీస్ పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ కి ఆ స్కోప్ అయితే ఉంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మన ఛానల్లో ఇంకా చాలా మంచి కంటెంట్ ఉంది, చెక్అవుట్ చేయండి. మీకు గనక స్ట్రేంజర్ థింగ్స్ వాల్యూమ్ 2 రివ్యూ కావాలంటే స్ట్రేంజర్ థింగ్స్ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.